Hello everyone, welcome back to my channel. This is Lavanya. So నేనైతే వీడియో నైకా హాల్ చేస్తున్నాను. సో ఫ్యూ ఆఫ్ ది పీపుల్ కమెంట్ చేశారు పింక్ ఫ్రైడే సేల్, పింక్ ఫ్రైడేనా సో నైకాలో సేల్ జరిగింది కదా, సో మీరు ఏమైనా ఆర్డర్ చేశారా అని. సో నేను కూడా ఆర్డర్ చేశాను. ఏం ఆర్డర్ చేశాను, ఎంతకు ఆర్డర్ చేశాను అది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. ఏ సేల్ అనేది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో వాట్ ఎవర్ సేల్ అయ్యింది కదా రీసెంట్గా, ఆ సేల్లో. సో బిఫోర్ ఈ ప్రోడక్ట్స్ మీకు చూపించే ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్. లైక్ నన్ను రీసెంట్గా ఒక 2 people ఇదే అడిగారు. సో మేకప్ ప్రోడక్ట్స్ మీషోలో ఉంటున్నాయి కదా, అవి జెన్యూన్, అవి కొనొచ్చా, ఆ ప్రోడక్ట్స్ వాడచ్చా అని. మీషోలో అయితే మేకప్, స్కిన్ కేర్ మీషోలో మాత్రం కొనొద్దు. నేను చాలాసార్లు మీషో ఫైండ్స్ చేశాను, మీషో జ్యువెలరీ చేశాను, మీషో శారీస్ చేశా. ఎప్పుడైనా మీషో స్కిన్ కేర్ అని కానీ మీషో మేకప్ అని కానీ చేశానా? చెయ్యను, ఎందుకంటే అవి ఫేక్ ప్రొడక్ట్స్. సో అందులో ఇంకొక డౌటే లేదు. మీకు డౌట్ ఉండొచ్చు, అంటే మీషోకి నైకాకి కంపేర్ చేస్తే సమ్ రేట్ డిఫరెన్స్ ఉంది, మీషోలో మంచి ఆఫర్ పెడుతున్నాడు అని. అవి ఫేక్ ప్రొడక్ట్స్, డెఫినెట్గా ఆఫర్ పెడతారు. ఈవెన్ నైకాలో కూడా మనకి ఆఫర్ పెడతారు. నేను నైకా వీడియో చేస్తున్నా, నైకా ప్రొడక్ట్స్ నైకా అని ప్రమోషన్ అని అనుకోవద్దు. కైండ్ ఆఫ్ నేను కొన్నాను, మీకు చూపిస్తున్నా. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాము అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ అదే చెప్తున్నా. మధ్యలో ఎక్కడో చెప్తే కొంతమంది స్కిప్ చేసి చూసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో నైకా అనే కాదు, నైకా ఉంది, పర్పుల్ ఉంది, ఇంకొకటి వచ్చి తీరా. ఈ మూడు ఏమంటే కొంచెం ఒరిజినల్ ప్రొడక్ట్స్ మనకి అమ్ముతారు. ఈవెన్ అవి మనకి మేకప్ అవ్వచ్చు, ఒక స్కిన్ కేర్ అవ్వచ్చు, డైరెక్ట్గా ఫేస్కే పెడతాము. సో ఫేస్కి పెట్టేది ఎందుకు రిస్క్ చేయడం? ఏమైనా ఒకవేళ అది ఫేక్ ప్రోడక్ట్ అయినా, లేదా ఏమైనా అది ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ అనుకో, మనకి రియాక్షన్ ఇస్తుంది. ఇది స్కిన్ కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఒక ప్రోడక్ట్ కొన్నామంటే కొన్ని మంత్స్ వస్తుంది, ఫౌండేషన్ అయితే ఇయర్స్ వస్తుంది. సో మీరు మేకప్ అయినా స్కిన్ కేర్ అంటే కొంచెం మంచి ప్రొడక్ట్స్లోనే తీసుకోండి, మంచి రెప్యూటెడ్ యాప్స్ లైక్ నైకా అండ్ పర్పుల్లోనే తీసుకోండి అని నేను చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే సేల్ జరుగుతుంది కదా, ప్రొడక్ట్స్ కొన్నారా, ప్రొడక్ట్స్ తీసుకోలే, సేల్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయని మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు నైకా ఆర్డర్ పెట్టలేదు. అండ్ నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. నేను ఈ ఆఫర్ కోసం వెయిట్ చేసి, ఆఫర్ ఉంది కదా అని పెట్టండి, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను అది ఆఫర్ చూసుకున్నాను కావాల్సిన ప్రొడక్ట్స్. అప్పుడు కొనకుండా ఆగి అలా కొనుక్కోండి. ఆఫర్ పెట్టాడు, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, మళ్ళీ ఆఫర్ ఉంటుందో లేదో, ఈ ప్రైస్కి వస్తుందో లేదో అని మాత్రం కొనొద్దు. ఆ ఆఫర్స్ అన్నీ కూడా కైండ్ ఆఫ్ మనల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్, మన చేత ప్రొడక్ట్స్ కొనిపించడానికి ఇదంతా ఒక స్ట్రాటజీ. సో నేను కొన్నానో చూపిస్తా. ఫస్ట్ అయితే షీట్ మాస్క్, ఎందుకంటే దిస్ ఈజ్ వింటర్ సీజన్. వింటర్లో షీట్ మాస్క్ చాలా బాగా యూజ్ అవుద్ది, స్కిన్కి హైడ్రేషన్ ఇవ్వడానికి అంతా చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఈ టైంలో మనకి షీట్ మాస్క్ ఎలా ఆఫర్ పెడతాయంటే buy 3 get 3, buy 5 get 5 అలా ఆఫర్లో పెడతారు. నార్మల్గా ఒక షీట్ మాస్క్ కొనాలంటే మనకి 100 rupees అవుద్ది, ఆఫర్లో ఒకటి 50 rupeesకి వస్తుంది. సో నేను వింటర్ సీజన్లో షీట్ మాస్క్ బాగా యూజ్ చేస్తాను. సో అందుకు షీట్ మాస్క్ తీసుకున్నాను. నాకు నైకా బ్రాండ్ కొంచెం స్కిన్కి సెట్ అయ్యింది. సో నేను నైకా యూజ్ చేస్తున్నాను. ఈ షీట్ మాస్క్ చాలా డిఫరెంట్ లారియల్ ఉన్నాయి, ఫేస్ షాప్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ సూట్ అవుతుంది. సో మీ కేస్ సూట్ అయితే అది చూస్ చేసుకోండి. నేనైతే ఒకేసారి buy 5 get 5 పెడతా. మళ్ళీ నాకు తెలిసి ఇన్ బిట్వీన్ నైకా నేను ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. అండ్ దట్ టు దిస్ ఇస్ వింటర్ సీజన్, మోస్ట్ బాగా యూజ్ అవుతాయి, యూజ్ చేయాలి మంచిగా. నాది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్. నా డ్రై స్కిన్కి ఇది వన్ ఆఫ్ ది స్కిన్ కేర్ రొటీన్లో ఇది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో అందుకు తీసుకున్నాను. నేనైతే ఇందులో చాలా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులోని వాళ్ళు చెప్పడం మాత్రం ఇదైతే రైస్ ప్లస్ కెమెలియా ఫర్ నౌరిష్డ్ అండ్ రేడియంట్ స్కిన్ అని ఇక్కడ ఉంది. ఇది వచ్చి గ్రేప్ ఫ్రూట్ ఫర్ ఫ్లమ్ అండ్ యూత్ఫుల్ స్కిన్ అనే వీళ్ళు పేర్లు అయితే వేరే పేర్లు పెడతారు. ఇక స్నేయిల్స్ అని ఒక వేరియంట్, ఇంకోటి అవకాడో మొరింగా నౌరిష్డ్ హైడ్రేషన్, ఇది హైడ్రేషన్ ఇస్తుంది ఈ షీట్ మాస్క్ ఈ వేరియంట్ అని. ఇది వచ్చి పెరలన్ హైడ్రోనిక్ యాసిడ్. ఇలా డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తారు, కానీ ఇవన్నీ ఒకేలా వర్క్ అవుతాయి. ఇది సూపర్ వర్క్ అవుద్ది, ఇది నార్మల్ వర్క్, నాకేం డిఫరెన్స్ కనిపించలేదు. అన్నీ ఒకేలా హైడ్రేషన్ ఇస్తాయి, కాకపోతే అన్నీ ఒకటే పెట్టుకుంటే బాగోదు కదా అని సమ్ డిఫరెంట్ కొనుక్కున్నాను అంతే తప్ప మ్యాక్స్ అన్నీ ఒకటే హైడ్రేషనే ఇస్తాయి. అండ్ నెక్స్ట్ అయితే నైకా నుంచి ప్రైమర్ తీసుకున్నాను. ఇది బేసికలీ ఎంత కాస్ట్ 600 rupees. నార్మల్గా మనకు నార్మల్ డేస్లో తీసుకుంటే ఏమైనా చిన్న పండుగలప్పుడు 500కి అలా వస్తుంది. బట్ ఈసారి ఫ్రైడే సేల్లోనే నాకు 300కి వచ్చింది. ఇంత తక్కువ కాస్ట్కి ఈ నైకా ప్రైమర్ నేను ఎప్పుడు చూడలేదు.
అండ్ ప్రజెంట్ నా దగ్గర ప్రైమర్ అయిపోయింది. నా గుడ్ టైం ఏంటంటే నా దగ్గర ప్రైమర్ అయిపోయిన టైంకి నాకు ప్రైమర్ మంచి ఆఫర్లో కనిపించింది. ఇంకా సో నేను ఈ ప్రైమర్ తీసుకున్నాను. 600 రూపీస్కి ప్రైమర్ నాకు 300 రూపీస్కి వచ్చింది, అంటే హాఫ్ రేట్. సో ఇలా మంచిగా ఏమైనా ఉంటే తీసుకోండి. మీరు తీసుకున్న ప్రోడక్ట్, మీరు తీసుకున్న మనీ ఏది వేస్ట్ అవ్వద్దు, నేను అది చెప్తున్నా. సో ఇది మాట, ఇది 300 రూపీస్ కంటే నాకు కొంచెం, ఇఫ్ మీరు కొంచెం బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే ఇన్సైట్లో కూడా సేమ్ ప్రైమర్ ఉంటుంది. ఇఫ్ మీరు బిగినర్, మేకప్ ఎక్కువ యూజ్ చేయను, లేదా కొత్తగా స్టార్ట్ చేశాను, నేను కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను అనుకుంటే మరీ నైకాకు వచ్చేయద్దు ఫస్టే ఇన్సైట్. ఈవెన్ నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇన్సైటే వాడేదాన్ని. ఇన్సైట్ కూడా సేమ్, దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. దీని డూప్ అది చెప్పచ్చు, అది కూడా కైండ్ ఆఫ్ సిలికాన్ ప్రైమర్ అన్నమాట. సో ఇది అది సేమ్ ఉంటుంది. ఇఫ్ మీరు బిగినర్ అయితే ఇన్సైట్ ప్రైమర్ మనకు 180కి ఎందుకు వచ్చేస్తుంది, అది ట్రై చేయండి. లేదు మేము కొంచెం మంచి బ్రాండ్, మాకు మనీతో పనిలే అనుకుంటే గో విత్ దిస్. ఇది నాకు 300కి వచ్చింది, కరెక్ట్ టైం ప్రైమర్ అయిపోయింది. సో ఇది ఆర్డర్ పెట్టాను ఒకటి. అండ్ ఇంకొకటి, ఇది ఆర్డర్ పెట్టి తప్పు చేసాను అనిపించింది, అంటే లైక్ ఓకే లెట్స్ ట్రై అని కూడా నేను వదిలేసాను. ఇది లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ ఆర్గన్ ఆయిల్ ప్లస్ లావెండర్ షాంపూ. సో ఇది కూడా ఆఫర్కి 200 రూపీస్కి వచ్చింది, 200 ml. సో 200 రూపీస్కి కనిపించింది. లెట్స్ ట్రై. నేనైతే టు బి ఫ్రాంక్లీ ఈ షాంపూ ఇప్పటికి వచ్చి యూజ్ చేయలేదు. నేను నార్మల్ షాంపూసే యూజ్ చేస్తాను, షాప్స్లో దొరికేవే. ఈ షాంపూ యూజ్ చేస్తాను, నా హెయిర్ సీక్రెట్ అది ఇది అని చెప్పను. బట్ ఈసారి ట్రై చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, ఫ్రీ అన్న, సల్ఫేట్ ఫ్రీ అంట. సో లెట్స్ ట్రై అని ఇంకా తీసుకున్నా. ఇందులో నా దగ్గర ఆల్రెడీ, ఇప్పుడు కాదు ప్రీవియస్లీ నేను కండిషనర్ తీసుకున్నా, లవ్ అండ్ బ్యూటీ సేమ్ బ్రాండ్ నుంచే. ఇది రైస్ వాటర్ ప్లస్ ఏంజెలికా సీడ్ ఆయిల్. ఇది రిలేటెడ్ టు కర్లీ హెయిర్ అని కాదు, సమ్ వేవ్ రావడానికి. అండ్ ఇది మెయిన్లీ కండిషనర్. ఇది నాకేం పెద్దగా ఏమీ యూజ్ అయితే అనిపించలేదు, బట్ ఓకే నేను ప్రాపర్గా యూజ్ కూడా చేయలేదు. సో ఇదే బ్రాండ్ నుంచి షాంపూ కూడా అంటే లైక్ సమ్ టైమ్స్ సేమ్ షాంపూ అండ్ కండిషనర్ వర్క్స్, అంటే ఈ రెండు బోత్ టుగెదర్ వర్క్స్ బెటర్ అంటారు కదా. సో అలాగా ఈ రెండు యూజ్ చేద్దాము అని చెప్పి తీసుకున్నా. ఇప్పుడైతే నేను ఇది యూజ్ చేసే మీకు రివ్యూ ఇస్తా. ఇది రివ్యూ ఇవ్వకపోవడానికి రీజన్, నేను యూజ్ చేయలేదు. స్టార్టింగ్లో యూజ్ చేస్తే తర్వాత నేను వైజాగ్ వెళ్ళడం, అటు ఇటు నేను ట్రావెల్ ఇవన్నీ పట్టుకొని ట్రావెల్ చేయలేదు. సో నేను యూజ్ చేయలేదు, అందుకే రివ్యూ ఇవ్వలేదు. సో ఇప్పుడు మాత్రం షాంపూ కూడా తీసుకున్నా కాబట్టి రెండు కంబైన్ చేసి టుగెదర్గా యూజ్ చేసి రివ్యూ డెఫినెట్లీ నేను ఇస్తాను. బట్ ఇదైతే నా హెయిర్ కేర్ రొటీన్ కాదు, కొత్తగా ట్రై చేస్తున్నా రొటీన్ అంతే. ఇంకేమి, నా బెస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ హెయిర్ సిరమ్ ఇది స్ట్రీక్స్ ప్రొఫెషనల్ హెయిర్ సిరమ్. ఇందులో ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్, ఇంకొకటి సమ్ అదర్ కలర్. ఇదేమంటే థిక్గా ఉంటుంది. క్యాస్టర్ ఆయిల్ తెలుసా, వైటమిన్ ఈ ఆయిల్ కొంచెం థిక్గా ఉంటుంది. ఈ సిరమ్ కూడా అలాగే థిక్గా ఉంటుంది. బట్ నా హెయిర్కి ఈ థిక్గా ఉండే సిరమ్ బాగుంది. उसकी మంచి షైన్ ఇచ్చి మంచిగా సాఫ్ట్గా మెయింటైన్ అవ్వడానికి ఇది నేను యూజ్ చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఈ మధ్య అటు ఇటు తిరుగుతున్నాను కదా, పెద్దవి కొనేస్తున్నాను. పెద్దవి అటు ఇటు ట్రావెలింగ్కి నాకు కష్టం అయిపోతుంది. సో అందుకే సరే ఇలా చిన్న ప్యాక్లో తీసుకున్నాను. ఇదైతే ఈజీ టు ట్రావెల్ ఎనీవేర్, ఆఫీస్కి పట్టుకెళ్ళాలన్నా ఎక్కడ పట్టుకెళ్ళాలన్నా బ్యాగ్లో పెట్టేసుకొని హెయిర్ ఫ్రిజీ అవుతుంది. అండ్ దట్ ఈస్ వింటర్లో అవుతూ ఉంటుంది. సో బెటర్ కొంచెం ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా ఫిజీగా అనిపించినప్పుడు రాసుకోవడానికి వీటికి బ్యాగ్లో ఈజీ టు క్యారీ అని ఈ చిన్న సైజ్ తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ హెయిర్ సిరమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎంతకు అన్నాను నేను, ఇది 140, నాకు 97కు ఎంతకో వచ్చింది. అండ్ నెక్స్ట్ కాటన్ ప్యాడ్స్ తీసుకున్నాను. కైండ్ ఆఫ్ డిఐవైస్ చేసుకోవచ్చు, స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సమ్ డిఐవైస్ చేసుకుంటాం, లైక్ డార్క్ సర్కిల్స్కి సమ్ సిరమ్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే కాటన్ ప్యాడ్స్ చాలా యూజ్ అవుతాయి. అందులో డిప్ చేసి అండర్ ఐస్ పెట్టుకుంటే మనకి ఒక డార్క్ సర్కిల్స్ ప్యాచెస్లా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో మేకప్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఆఫర్ ఉంది కదా అని చెప్పి ఇంకా పెద్దదే ఇలా తీసుకున్నా. ఆఫర్ నుంచి ఎలోవెరా జెల్ తీసుకున్నా, ఎందుకంటే దిస్ ఈజ్ వింటర్, నేను ఎలోవెరా జెల్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేస్తాను అంటే లైక్ నేనైతే ఫేస్కి డైరెక్ట్ ప్లాంట్ ఇదే అప్లై చేస్తాను. ఇది అప్లై చేయొచ్చు, మీకు టైం లేదు, స్కిన్ మంచి హైడ్రేషన్ కావాలి, లేదా మీరు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కువ కొరియన్ స్కిన్ కేర్ మీ ప్రొడక్ట్స్
కొనలేము, అంత మనీ స్పెండ్ చేయలేము అనుకుంటే ఈ అలోవెరా జెల్ ఎవ్రీడే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఒక మాయిశ్చరైజర్ లాగా, ఒక డే క్రీమ్ లాగా. అలోవెరా జెల్ కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. స్కిన్ కూడా మంచి హైడ్రేషన్. ఈ వింటర్లో స్కిన్ డ్రై అయిపోయి, స్కిన్ పేలిపోయి తెల్లగా పొడిలాగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా స్కిన్ని మంచిగా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఇది చాలా అఫోర్డబుల్. ఇది 300 ml మనకు 200 రూపీస్కి ఎంతకో వచ్చేస్తుంది. అండ్ ఇది నేను మెయిన్లీ తీసుకుంది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి. నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ ఫ్రీక్వెంట్గా చేస్తాను. సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు మనం అలోవెరా జెల్ ఆర్ సంథింగ్ అప్లై చేసి దెన్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలి. సో నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఇది నా మస్ట్ అండ్ షుడ్ ప్రోడక్ట్. సో అందుకు ఇంకా అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చి నేను మస్కారా తీసుకున్నా. నాకు రీసెంట్గా ఎవరో మస్కారా కోసం పెట్టారు, వాటర్ ప్రూఫ్ మస్కారా ఏది బెస్ట్ అని. వాటర్ ప్రూఫే వాడద్దు అసలు. మస్కారాలోని 2 టైప్స్ ఉంటాయి ఇఫ్ మీకు తెలియకపోతే. ఒకటి వాటర్ ప్రూఫ్, ఒకటి వాషబుల్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఏంటంటే వాటర్ పడినా కూడా పోదు. నార్మల్ వాషబుల్ ఏమైనా ముక్కు మీద దగ్గర వాటర్ వేసినా లేదా ఫేస్ వాష్ చేసినా అది ఊడిపోతుంది ఆటోమేటిక్గా. వాటర్ ప్రూఫ్ ఊడదు. అంటే లైక్ మనం బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడినా కూడా అది ఊడిపోయి అండర్ ఐస్ అంతా అవ్వకుండా నీట్గా ఉండడానికి వాటర్ ప్రూఫ్ వాడతారు అందరూ. సో వాటర్ ప్రూఫ్ ఎందుకు వాడద్దు అంటే అది ఐ ల్యాషెస్కి బాగా డ్రై అయిపోయి థిక్ అయిపోయి చాలా లాక్ అయిపోయి ఉండిపోతాయి. అది రిమూవ్ చేయాలంటే చాలా కష్టం. మనం దానికి డబుల్ క్లెన్జింగ్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఆయిల్స్తో నీట్గా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్లోగా అది డైల్యూట్ చేయాలన్నమాట. తర్వాత లేదా మైసలరీ వాటర్స్ ఇవన్నీ యూజ్ చేసి నెమ్మదిగా ఆ ల్యాషెస్ని ఆ మస్కరా రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేయాలి. అంటే ఒక ఫేస్ వాష్కి ఒకసారి క్లీనింగ్కి అయితే రాదు, నీట్గా రిమూవ్ అవ్వదు. ఇది ప్రాపర్గా రిమూవ్ అవ్వలేదా మన ల్యాషెస్ అనేవి ఊడిపోతాయి. సో అందుకు వాటర్ ప్రూఫ్ వాడద్దు అంటారు. అది ఎంత మనం నీట్గా ఎంత క్లీన్గా చేసినా ఇంకా స్టిల్ అమౌంట్ అనేది ల్యాషెస్ మీద ఉండిపోతే మస్కరా వేసుకోవడం తప్పు కాదు, అది ప్రాపర్గా రిమూవ్ చేయడం రాలేదంటే ల్యాషెస్ ఊడిపోతాయి. సో వాటర్ ప్రూఫ్ రిమూవ్ చేయడం చాలా కష్టం. అది చాలా డ్రై అయిపోయి లాక్ అయిపోయి ఉండిపోతాయి ల్యాషెస్కి. సో న్యాచురల్ లుక్ పోతుంది, ఐ లుక్ మాట. ల్యాషెస్ న్యాచురల్గా ఫాల్ అనేది ఎక్కువ చూస్తారు వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తే. వాషబుల్ ఏంటంటే ఈజీగా రిమూవ్ చేసుకుంటాము. సో మైసలరీ వాటర్ యూజ్ చేసిన ఇఫ్ మీకు ప్రెజెంట్ బయట ఎక్కడో ఉన్నారు బట్ రిమూవ్ చేయాలనుకుంటే నార్మల్ ఫేస్ వాష్ చేసినా కూడా వచ్చేస్తుంది. అంత హార్డ్ కాదు రిమూవ్ చేయడానికి. సో అయితే నేను యూజువల్లీ ఇది వాడతాను. మేబ్లిన్లో బ్లాక్ కలర్లో ఉంది కదా వాషబుల్, బట్ నాకు ఇది నచ్చింది. నాకు ఇది బాగా సెట్ అయ్యింది నా ఫేస్కి, నా ఐస్కి, నా మంచిగా ఐ లుక్ ఇది ఇస్తుంది. ఇది నాకు అంత అనిపించలేదు. స్టిల్ నేను ఇంకా యూజ్ చేసి వర్త కాదని తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని యూజెస్ చేయలేదు, 2 times యూజ్ చేశాను. ఇప్పుడే కదా ఆర్డర్ వచ్చింది, కంప్లీట్గా యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. బట్ ఏదైనా మీరు చూస్ చేసుకోండి, ఇట్ అప్స్ టు యూ. లైక్ మీరు ఎంత కాస్ట్ చూస్ చేసుకుంటారో. బట్ ఏది చూస్ చేసుకున్నా వాషబులే పెట్టుకోండి, మీ ల్యాషెస్ కోసమే చెప్తున్నా. అండ్ దెన్ కమ్స్ టు లిప్స్టిక్. మై ఫేవరెట్ లాక్మీ ఫర్ ఎవర్ లిక్విడ్ లిప్ కలర్. సో నేనైతే ఇది రెడ్ వెల్వెట్ ఈ లిప్స్టిక్ యూస్ చేస్తున్నా. ఇది సమ్ 250కో 70కో వచ్చింది. నాకు చాలా ఇష్టమైన షేడ్ ఇది, విచ్ ఈజ్ ఇన్ రెడ్ విత్ పింక్ అండర్ టోన్. ప్రెజెంట్ ఇదే షేడ్ నేను వేసుకున్నది కూడా. సో ఇది అఫోర్డబుల్ మంచి షేడ్, మంచిగా ఉంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కింద చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ట్రై దిస్ లాక్మీ అఫోర్డబుల్ బెస్ట్ లిక్విడ్ లిప్స్టిక్. ఎవ్రీడే యూస్కి లిప్స్ డ్రై అవ్వవు, మంచి లుక్ ఇస్తుంది. మ్యాట్ అట్ ద సేమ్ టైం ఇది మంచి మ్యాట్, స్మజ్ అవ్వదు, బాగుంది. ఆ కాస్ట్ రేంజ్కి లిప్ షేడ్స్ చాలా డిఫరెంట్ లిప్ షేడ్స్ కూడా ఉన్నాయి. గో అండ్ ట్రై దిస్ ఇఫ్. నెక్స్ట్ ఇంకొకటి నైకాలోనే మినీ లిప్స్టిక్ ఆర్డర్ పెట్టాను. ఇది కూడా రెడ్ షేడ్లోనే పెట్టాను. మారిలిన్ అంట, బట్ ఇది చాలా చిన్నది ఉంది, చాలా చిన్నది. ఇది సమ్ 250కి ఎందుకో చాలా చిన్నది. ఇంతకుముందు కూడా నేను మినీస్ కొన్నా. నాకు ఇలాంటి మినీస్ బాగా ఇష్టం. ఈజీ టు క్యారీ ఆఫీస్కి ఎక్కడికైనా. ఇంత చిన్నది కాబట్టి ఈవెన్ మనం జీన్స్ వేసిన పాకెట్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎవ్రీ టైం పెద్దవంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి అని. ఇది షేడ్ స్వాచ్ చేసి చూపిస్తా. ఈ 2 షేడ్స్ కట్టే
మనీ వేస్ట్ అయ్యాయి. రెండు ఆల్మోస్ట్ ఒకటే షేడ్, బిట్ డిఫరెన్స్ ఉండొచ్చు లిక్విడ్కి ఈ వాట్ వి సే క్రీమ్ లిప్స్టిక్స్కి, బట్ రెండు రెడ్ విత్ పింక్ అండర్టోనే. ఇది కొంచెం ఏం డిఫరెన్స్ లేదు, మొత్తం రెండు ఈక్వలే. కాబట్టి డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి ఒకే లిప్స్టిక్ కొన్నా. ఈవెన్ రెడ్ కాబట్టి ఐఎమ్ ఓకే, ఈవెన్ ఒకే షేడ్ అయినా కూడా నేను యూజ్ చేసేస్తాను. ఇది సమ్ ఈజీ టు ట్రావెల్, బాగుంటాయి బ్యాగ్స్లో క్యూట్గా పెట్టేసుకోవచ్చు, ఎవరికి తెలీదు కనపడదు అని చెప్పి తీసుకున్నా. ఇది సమ్ 250కి అంతగా తీసుకున్నా. ఇందులో కూడా షేడ్స్ బాగున్నాయి. వై నైకా అంటే నైకా లిప్స్టిక్స్ బాగుంటాయి, అది రిమూవ్ అయినా కూడా సమ్ టింట్ అనేది లిప్స్ మీద ఉండిపోతే మంచిగానే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా లిప్స్టిక్ వేసామంటే ఫ్యూ అవర్స్కి అది ఫేడ్ అయిపోద్ది. నైకా ఫేడ్ అయినా కూడా లిప్ టింట్ ఉంటుంది కాబట్టి స్టిల్ అది ఫేడ్ అయ్యాక కూడా మంచి లుక్ అయితే ఇస్తుంది. సో అందుకు నైకా తీసుకున్నా, బట్ సేమ్ షేడ్ తీసుకుంటా అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆన్లైన్ షాపింగ్ ఇదే మనకి ఇబ్బంది అవుద్ది. షేడ్ ఇంత ఆర్డర్ పెట్టా కదా, సమ్ 2500కి ఎంతకో ఆర్డర్ పెడితే ఇది ఒకటి ఫ్రీ ఇచ్చారన్నమాట. ఫ్రీ మనమే చూస్ చేసుకోవచ్చు. కాజల్ అండ్ ఇది సమ్ ఐ షాడో కమ్ లిప్స్టిక్ కింద యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఇంకేదో ప్రోడక్ట్, అది నాకు యూజ్ ఉండదు. సో ఇదైతే లిప్స్టిక్ కమ్ ఐ షాడో కాబట్టి లుక్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇది పిక్ చేసుకున్నా ఫ్రీ ప్రోడక్ట్. అంటే ఇంకా 2500 రూపీస్ ఆర్డర్ అయితే ఒక చిన్న మినీ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ ఆఫ్ పింక్ విత్ గ్లిటర్స్ అనుకుంటాం, గ్లిటరీగా ఉంది ఇది. అరే ప్రోడక్ట్లో ఏం లేదు అసలు, ఇది డ్రై అయిపోయింది. ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారు కానీ పిచ్చి ప్రోడక్ట్ ఇది అసలు. ఐఎమ్ నాట్ సెయింగ్ నైకా కోసం అని కాదు, నాకు ఇచ్చిన ఫ్రీ ప్రోడక్ట్ పిచ్చి ప్రోడక్ట్. అది అసలు లేదు ఇందులోని, డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన ప్రోడక్ట్ని ఫ్రీ ప్రోడక్ట్గా ఇచ్చారు. ఇలా ఉంటాయి వాళ్ళ స్ట్రాటజీస్. నేను అదే అంటున్నా కదా, ఫ్రీ అంటే లైక్ సేల్స్ పెట్టారు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారని కొనద్దు. వాళ్ళు ఇచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి. అది స్వాచ్ చేయడానికి కూడా అది డ్రై అయిపోయింది, రావట్లేదు. డ్రై అయిపోవడం వల్ల రావట్లే. డ్రై అవ్వకుండా ఉంటే ఏమైనా వచ్చి ఇంక డ్రై అయిపోతే ఇంక నాకు ఈ ప్రోడక్ట్ ఎందుకు, ఇది నేను ఎలా యూజ్ చేస్తాను, డ్రై అవ్వలేని ఇస్తేనే కదా నేను ఏమైనా యూజ్ చేసేది. ఎంత ఈ బ్రష్ ఉన్నది ఏదో కొంచెం ఇది షేడ్ అయితే ఇట్ వాస్ గుడ్, షేడ్ బాగుంది. బట్ ఐ షేడోకి కూడా మంచి షేడ్, ఇది లైట్ పింక్ మంచి లుక్ ఇస్తుంది. డ్రై అయిపోయింది ఇస్తే ఏంటి, డ్రై అవ్వకుండా వాళ్ళు ఇస్తే మనం ఏమైనా ట్రై చేసి మనకి సూట్ అయితే మళ్ళీ ఇదే పెద్దది తీసుకోవచ్చు. డ్రై అయిపోయింది ఇచ్చారు. ఎక్స్పైరీ డేట్ ఇంకేం ఎక్స్పైర్ అవ్వలేదు, బట్ స్టిల్ డ్రై అయిపోయింది. ఇలా ఉంటే ఫ్రీ ప్రొడక్ట్స్, పిచ్చి ప్రొడక్ట్స్, సేల్స్ అవ్వలేని ప్రొడక్ట్స్, పాడైపోయిన ప్రొడక్ట్స్, డ్రై అయిపోయిన ప్రొడక్ట్స్ మనకి ఇచ్చేస్తారు. సో ఈ ట్రాప్లో పడద్దు అని నేను ఫస్ట్ చెప్పా, సేల్స్ ఉన్నాయని కొనద్దు అని. అండ్ లాస్ట్లీ నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ వాజ్లిన్, తట్టు ఈ పింక్ కలర్లో నాకు బాగా ఇష్టం, ఇది ఎక్కువ వాడతా. ఈసారి నేను అన్ని మినీస్ తీసుకున్నా, పెద్దవన్నీ రూమ్లోనే ఆడుతున్నాను. నాకు వాజ్లిన్ అంటే లైక్ బాడీ లోషన్ ఎవ్రీ టైం మనం క్యారీ చేయాల్సిన ప్రోడక్ట్. హ్యాండ్స్ ఎప్పటికప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి. సో ఈ వింటర్లో ఎక్కువ డ్రై అవుతాయి హ్యాండ్స్, ఫుట్ అంతానా. సో ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేసుకోవడానికి ఇలాంటి మినీస్ అయితే ఈజీ టు ట్రావెల్ కదా, మనం ఎక్కడికి వెళ్తే మన హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది నా నైకా హాల్. నేను ఇది కొన్నాను అనే కాదు, ఎలా కొనాలి, వర్త కాదు, ఇవన్నీ విషయాలు, చాలా విషయాలు నేను ఈ వీడియోలో మాట్లాడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.